హాయ్, నేను మీ డాక్టర్ దినేష్ దావలూరు. ఇప్పుడు అందరూ యాక్టివ్గా చూస్తున్న ప్రాబ్లం వైరల్ ఫ్లూ సీజన్. ఈ సీజన్లో మన అందరం ఫేస్ చేస్తుంది వెరీ హై గ్రేడ్ ఫీవర్స్, అరౌండ్ 103, 104 హై గ్రేడ్ ఫీవర్ విచ్ డజంట్ రిజాల్వ్ విత్ పారాసిటమాల్, మెఫ్తాల్, ఎనీ కైండ్ ఆఫ్ సిరప్స్. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? పానిక్ అవ్వాల్సిన అవసరం లేకుండా హై గ్రేడ్ ఫీవర్ ఉన్నప్పుడు కిడ్నీ కొంచెం చిల్స్ లాగా వణకటం, ఇవన్నీ కూడా కామన్ గా ఫేస్ చేస్తున్నాం. హై గ్రేడ్ ఫీవర్ వచ్చిన పారాసిటమాల్ కానీ సిరప్ వేయటం, కొంచెం కోల్డ్ స్పాంజింగ్ తడిగుడ్డతో బాడీ అంతా తుడవటం అండ్ టైం ఇవ్వటం, ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్ అండ్ రెస్ట్, దట్స్ ఎనఫ్. అండ్ డైట్ అసలు తీసుకోవడానికి ఇష్టపడరు పిల్లలు. ఆ టైంలో ఫుడ్ కాకుండా లిక్విడ్స్ లైక్ కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ కానీ, ఓఆర్ఎస్ కానీ, ఏదైనా ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్, రాగి జావ కానీ తాగించడానికి ట్రై చేయటం. అన్ని కూడా ఒకేసారి డంప్ చేయకుండా కొంచెం కొంచెం ఏవి ఇబ్బంది లేకుండా సిప్స్ ఆఫ్ వాటర్ లాగా తాగిస్తే దట్ వుడ్ బి ఎనఫ్. ఈ ఫ్లూ సీజన్ స్ప్రెడ్ అవ్వకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్, బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ హ్యాండ్ వాష్ చేసుకోవటం, ఎక్కువ క్రౌడెడ్ ఏరియాస్ లో, పార్క్స్ లో ఆట అవాయిడ్ చేయటం, అండ్ వాటర్ పర్టికులర్ గా కాచలాచి నీళ్ళు తీసుకోవటం, అండ్ గుడ్ హెల్దీ డైట్ తీసుకోవటం, బయట జంక్ ఫుడ్స్ కానీ, అవుట్ సైడ్ స్ట్రీట్ ఫుడ్స్ కానీ కంప్లీట్ గా అవాయిడ్ చేయటం లాంటి తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇఫ్ ఎ కిడ్ ఈస్ సిక్, ఆ కిడ్ నుంచి మిగతా కిడ్స్ కొంచెం దూరంగా ఉండటం బెటర్ అన్నమాట. 3-4 days ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్. కుదిరితే స్కూల్ కూడా 1 or 2 days హాలిడేస్ చెప్పుకోవడం బెటర్. థ్యాంక్ యూ.